హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది వైటీ స్టూడియోలో మన సెట్టింగ్స్ ఏవేవైతే ఆన్ చేసుకోవాలో అడుగున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే డీటెయిల్గా అయితే చేస్తున్నాను. ఇంతకీ మనము వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ ఎందుకు ఆన్ చేసుకోవాలి అంటే మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి కదా, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి కదా. మనం జస్ట్ అంత కష్టపడి వీడియోస్ తీస్తాం కదా, అంటే మనం వాటికి రీచ్ రాకపోతే మన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు కదా. కాకపోతే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు పూర్తిగా దానికి అంటే మనం అన్నీ కూడా ప్రాపర్‌గా చేసినాము అంటే మనకు వ్యూస్ కూడా ఛానల్ గ్రోత్ అనేది వచ్చేదానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అంటే మెయిన్ ఏంటంటే వైటీ స్టూడియోలో మనము ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకటే కేటగిరీ కింద అయితే మామూలుగా మనం వీడియోస్ చేయం గదా. అంటే కొంతమందికి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమందికి ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది జస్ట్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. అంటే వ్లాగ్స్ అంటే మొత్తం ఆల్ ఇన్ వన్ కుకింగ్ కానియండి, ట్రావెల్ కానియండి, వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ కానియండి, మొత్తం కలిపి అలా కూడా వాళ్ళ డైలీ లైఫ్ గురించి అలా వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అలా మామూలుగా ఒక్కొక్కరు ఒక కేటగిరీ చేస్తూ ఉంటారు కదా. దానివల్ల మనం వైటీ స్టూడియోలో మనం కొన్ని సెట్టింగ్స్ అనేటివి అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యూవర్స్ ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరే ఒక వ్యూవర్ అనుకోండి. మీకు కామెడీ స్కిట్స్ కానియండి, కామెడీ షార్ట్స్ కానీ చూడాలి అని అనుకుంటున్నారు. అప్పుడు మీరేం సెర్చ్ చేస్తారు? కామెడీ స్కిట్స్ కానియండి, లేదా తెలుగు షార్ట్స్ కానియండి, ఎంటర్‌టైన్‌మెంట్ కానియండి, అలా మనం సెర్చ్ చేస్తూ ఉంటాం గదా. సేమ్ అలానే మనం కేటగిరీ గనుక మనం సెలెక్ట్ చేసి అప్డేట్ చేసి పెట్టుకున్నాము అనంటే వైటీ స్టూడియోలో మనం దేనిపైన మనము వీడియోస్ చేస్తూ ఉన్నాము అంటే మన ఛానల్ గురించి ఒక ఆహ్, ఏమని చెప్తామంటే మనం ఒక ఛానల్ గురించి వీళ్ళు ఒక పలానా కంటెంట్ పోస్ట్ చేస్తారు అనేది యూట్యూబ్ అల్గారిథం కూడా తెలియాలి గదా, మనం ఎలాంటి పోస్ట్ చేస్తున్నాము అనని. మనం పోస్ట్ చేసేటప్పుడు మన రిలేటెడ్ కేటగిరీలో మనం పెట్టుకున్నాము అనంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తుందనమాట. ఓకే. తెలుగు షార్ట్స్ సెర్చ్ చేసినప్పుడు మనది కూడా వాళ్ళకి ఒక కీవర్డ్ లాగా అనమాట అవి. మనం పలానా వాటి గురించి చేస్తున్నాము అంటే, మనం ఎవరైనా సరే మనం ఇన్‌కేస్ మనం కూడా ఒక వ్యూవరే గదా. మనం సెర్చ్ చేసినప్పుడు అలా దానికి రిలేటెడ్ వాళ్ళ షార్ట్స్ అన్నీ కూడా మనకు రికమెండ్ చేస్తూ ఉందనమాట. మనం ఛానల్ ఫస్ట్‌లో మనము ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనకు వ్యూవర్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు గదా. అప్పుడు యూట్యూబే గదా మనకి కొద్దిగా జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది గదా. ఫస్ట్‌లో అయినా సరే, మళ్ళీ తర్వాత అయినా సరే. అప్పుడు మనం దేనిపైన చేస్తున్నామో ఫస్ట్ యూట్యూబ్ అనేది వాళ్ళకి పంపిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ స్కిట్స్ మనం ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉన్నట్లయితే ఫన్నీ వీడియోస్‌ని ఇష్టపడే వాళ్ళకలా చూపిస్తుందనమాట. మీరు ఫన్నీ వీడియోస్ చేస్తూ కుకింగ్ ఛానల్‌లో ఒకవేళ మీరు చేసేది కుకింగు, కాకపోతే మీరు ఫన్నీ కేటగిరీ కింద పెట్టుకున్నారనుకోండి. అప్పుడు మీరు ఏ కేటగిరీలో అయితే మనం సెట్ చేసి పెట్టుకోనుంటామో, ఆ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ మనం యూట్యూబ్ అనేది మన వీడియోస్‌ని సజెస్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం చేసేది కుకింగు, కాకపోతే మన వ్యూయర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కామెడీ. అప్పుడు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది మన వీడియో కానప్పుడు వాళ్ళు స్కిప్ చేసేస్తారు గదా. అప్పుడనేది మన వీడియోస్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే పడుతుంది గదా. సో, ఎప్పుడైనా సరే మనం చేసే వీడియోస్ మన కేటగిరీ అనేది మ్యాచ్ అయితే అప్పుడు మన ఛానల్‌కి గ్రోత్ అనేది గూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకు వైటీ స్టూడియోలో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఏమేమైతే మనం అప్డేట్ చేసుకోవాలి అనేటివి డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేజర్‌గా మనము వైటీ స్టూడియోలో పెట్టుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ అయితే ఏమేమి అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేసేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి. డీటెయిల్‌గా మనము డెస్క్‌టాప్ కూడా మనకు ల్యాప్‌టాప్ అవే ఉండాల్సిన అవసరం లేదు. మనం మొబైల్ ఉన్నా సరే సరిపోతుంది. మనం మొబైల్‌లోనే ఎలా డెస్క్‌టాప్ మోడ్‌ని ఆన్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. మొబైల్‌లోనే ఏదైనా సరే సెట్టింగ్స్ మామూలుగా మన దగ్గర ట్యాబ్ కానియండి, ల్యాప్‌టాప్ కానీ లేకపోయినా సరే మనం మొబైల్‌లోనే ఈజీగా ఎలా చేసుకుంటామో నేను మొబైల్‌లోనే చేసైతే చూపిస్తాను. చూసేసేయండి. ఇప్పుడు మనం దీనికోసమైతే ఫస్టు క్రోమ్‌లోకైతే వెళ్ళాలి. క్రోమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము www.ytstudio.com లాగిన్ అయితే సెర్చ్ చేయాలనమాట. ఇక్కడ ఈ వైటీ స్టూడియో డెస్క్‌టాప్ ఏదైనా సరే మీరు జస్ట్ సెర్చ్ చేశారంటే మనకు వైటీ స్టూడియో అనేది మనకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. లాగిన్ అయ్యాము అనంటే మనకు వైటీ స్టూడియో వచ్చేస్తుందనమాట. మనకు మొబైల్‌లో మనకు వైటీ స్టూడియో ఉంటుంది గదా. దాంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉండవనమాట. మనకు డెస్క్‌టాప్ మోడ్ ఎనేబుల్‌లో ఉంటేనే మనకు ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. మీకు కనుక ఇన్‌కేస్ జస్ట్ వైటీ స్టూడియో అని కనుక సెర్చ్ చేస్తే జస్ట్ మనకు నార్మల్‌గా అప్లికేషన్‌లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందనమాట. అప్పుడు మీకు ఇన్‌కేస్ అలా గనక వచ్చింది అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా. ఇక్కడ ఇలా చూసారు అనంటే ఇక్కడ ఏమొస్తుంది అనంటే ఎనేబుల్ డెస్క్‌టాప్ మోడ్ అని అయితే వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో, అలా కాదు అని అనుకుంటే మీరు www.ytstudio.com అని సెర్చ్ చేశారంటే డైరెక్ట్‌గా డెస్క్‌టాప్ మోడ్ అనేది మనకు ఎనేబుల్ అయిపోతుందనమాట. చూసారు గదా. ఇక్కడ ఎనేబుల్ అయిపోయింది గదా. ఇప్పుడొచ్చేసి మనము మెయిన్‌గా వైటీ స్టూడియోలో మనకు కంపల్సరీగా పెట్టుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి? అవి ఎలా పెట్టుకోవాలనేది డీటెయిల్‌గా చెప్తాను చూడండి.
ఇప్పుడు ఇక్కడ మనకు పైన అనేది ప్రొఫైల్ అయితే ఉంది కదా, ఇక్కడ కింద చూసారా, ఇక్కడ జూమ్ చేసి కనుక చూసారు అని అంటే మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మనకు ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అనేది కొద్దిగా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పర్లేదండి, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఆప్షన్లోకైతే మనం వెళ్ళాలి. ఇక్కడ సెట్టింగ్స్ మీద కనుక మీరు క్లిక్ చేశారు అని అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జనరల్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ జనరల్లో వచ్చేసి మనకు కరెన్సీ టైప్ అనేది యూఎస్డి డాలర్స్ అలా ఉంటుందన్నమాట. మనము దాన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఛానల్ అని ఉంది కదా, ఛానల్లోకైతే వెళ్ళండి. ఛానల్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని అయితే ఉంది కదా, బేసిక్ ఇన్ఫో కింద ఇక్కడ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అయితే ఉంది. ఇక్కడ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ని మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీవర్డ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ కీవర్డ్స్ మనం చెప్పాను కదా, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం దేనిపైన అయితే మామూలుగా మనం వీడియోస్ చేస్తూ ఉంటామో దానికి కీవర్డ్స్ అనేటివి ఉంటాయి కదా. ఇన్ కేస్ మనము ఫన్నీ చేస్తూ ఉంటాము, ఫన్నీ ఒకవేళ టెక్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి చేసేవాళ్ళు కనుక అయితే వాళ్ళ ఛానల్ టెక్ ఇన్ఫర్మేషను, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలా ఇచ్చుకుంటారనమాట. మనము పీపుల్ అండ్ బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఆల్ ఇన్ వన్ చేస్తూ ఉంటాను కాబట్టి అంటే ఫన్, కుకింగ్ అన్నీ చేస్తూ ఉంటాను. సో నేనైతే కీవర్డ్స్ పీపుల్ అండ్ బ్లాగ్స్, ట్రెండింగ్, వైరల్ వీడియో, వైరల్ కపుల్ వీడియోస్, ట్రెండింగ్ బ్లాగ్స్, తెలుగు బ్లాగ్స్ అలా అయితే నేను కొన్ని ఇక్కడ కీవర్డ్స్ అయితే ఇచ్చేస్తాను. కొంతమంది చెప్తూ ఉంటారు మామూలుగా ఇక్కడ మనం వైటీ స్టూడియోలో ఈ లింక్ వేయంగానే మనకు సబ్స్క్రైబర్లు ఓవర్ నైట్లో ఎంతమంది వచ్చేస్తారు అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. ఇన్ కేస్ అది నిజమా కదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలుసుకోవాలి అనుకుంటే మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే దానికి చెప్తాను అది నిజమా కాదా అంటే ఎంతవరకు నిజం అనేది. ఇలా మనం కీవర్డ్స్ అన్నీ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ బటన్ అని అయితే ఉంది కదా, ఇక్కడ సేవ్ అని అయితే సేవ్ అంటే మన చేంజెస్ అనేటివి సేవ్ అయిపోతాయి అన్నమాట. చూడండి సెట్టింగ్స్ సేవ్డ్ అని వచ్చింది కదా అలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలా సెట్టింగ్స్లోకి వెళ్తే అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, ఇప్పుడు అప్లోడ్ డిఫాల్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, మనము ప్రతిసారి ఒక వీడియోకి మనం టైటిల్ అనేది ఇస్తూ ఉంటాం కదా. ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడ టైటిల్ ఇచ్చేసి సేవ్ చేశారు అని అంటే మనకు ఆటోమేటిక్గా మనం పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియోకి అదే టైటిల్ అయితే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఫన్ విత్ సుష్మిత ప్రదీప్ బ్లాగ్స్ అలా ఇచ్చాను అనుకోండి, నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియోకి అది కామన్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఆ టైటిల్. ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా మనం ఏదైనా కీవర్డ్ నేను ప్రతి ఒక్క వీడియోకి అదే డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక టేగ్ కానివ్వండి, ఒక నేమ్ కానివ్వండి, అలానే ఉండాలి అని అనుకుంటే ఒకవేళ మనం అలా పెట్టుకున్నాము అని అనుకుంటే అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వీడియోకి వస్తుందన్నమాట. నేనైతే మారుస్తూ ఉంటాను, నాకు అవసరం లేదనిపించింది కాబట్టి నేనైతే పెట్టుకోలేదు. అది మీ ఆప్షనల్ అనమాట, కావాలనుకుంటే పెట్టుకోండి. ఇక్కడ విజిబిలిటీ అనేది పబ్లిక్లో పెట్టుకోండి, ప్రైవేట్లో అలా ఉంటే ఇక్కడ చూసారు కదా ప్రైవేటు అన్లిస్టెడ్ అలా ఉంది కదా. ఇన్ కేస్ ప్రైవేట్లో అంటే అది మనకు మాత్రమే కనిపిస్తుంది అనమాట. అన్లిస్టెడ్లో ఉంటే మనం పబ్లిక్ చేసేంత వరకు అది జనాల్లోకైతే వెళ్ళదనమాట. సో మనం ఇక్కడ ఆటోమేటిక్గా పబ్లిక్ అనేది అయితే పెట్టుకోండి. మనం ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ పబ్లిక్ అని పెట్టుకొని ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, ఇక్కడ సేవ్ అని అయితే పెట్టేసుకోండి. సేవ్ చేశారంటే మీ సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకైతే వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా లైసెన్స్ ఉంది కదా, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఉంది కదా, దాన్ని అయితే మీరు ఏం చేంజ్ చేయొద్దండి. ఏంటంటే ఇంకొకటి ఉంది కదా, ఇక్కడ క్రియేటివ్ కామర్స్ అని ఉంది కదా, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే మన కంటెంట్ని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అని అన్నమాట సెకండ్ ఆప్షన్ అయితే. అలా ఏం కాదు, మనం కూడా ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదా యూట్యూబ్ వీడియోలు. సో యూట్యూబ్ లైసెన్స్ అంటే మామూలు యూట్యూబ్ రూల్స్కి మనము మన వీడియోస్ అన్నీ కూడా దాన్నే ఫాలో అయ్యి మామూలుగా దానికి స్టాండర్డ్స్ని అన్నీ కూడా మన వీడియోస్కి కూడా అప్లికబుల్ అయ్యేటట్టు స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని అయితే అదే పెట్టుకోండి. ఇక్కడ ఇది మెయిన్ ఏంటంటే మనం చెప్పేది మనం ఎక్కువగా మనం ఇప్పుడు వైటీ స్టూడియోలో మాట్లాడుకుంటుంది దీని గురించే. ఇక్కడ ఒక కేటగిరీ అని ఉంది కదా, ఇక్కడ చూసారంటే చూడండి ఎన్ని కేటగిరీలు ఉన్నాయో. ఇక్కడ కార్స్, ఎవరైనా సరే కొంతమంది కార్స్ గురించి రివ్యూస్ ఇస్తూ మామూలుగా కార్ గురించి ఏదైనా న్యూ మోడల్స్ అలా ఇస్తూ ఉంటారు కదా, వాటి గురించి మాత్రమే ఓన్లీ కార్స్ వెహికల్స్ గురించి మాత్రమే చేసేవాళ్ళు ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కామెడీ వచ్చేసి మామూలుగా స్కిట్స్, జబర్దస్త్ అలా చేస్తూ ఉంటారు కదా, మామూలుగా రీల్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, అది ఎంటర్టైన్మెంట్కి కామెడీ అనమాట. అలా మీకు ఏది కావాలనుకుంటే అలా కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అని అయితే తెలుగు అని అయితే పెట్టుకోండి. మనం తెలుగులో చేస్తున్నాం కాబట్టి వీడియో లాంగ్వేజ్ అయితే
తెలుగు. ఇక్కడ క్యాప్షన్ సర్టిఫికేషన్ అయితే నేను నన్ను పెట్టాను. ఇక్కడ మామూలుగా అన్ని సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అని అయితే ప్రెస్ చేసామంటే మన చేంజెస్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అనేటివి అయిపోయినాయి కదా, సేమ్ మెయిన్ అంతే అండి. ఇక్కడ పర్మిషన్స్ అనేటివి జస్ట్ ఓనర్ అనేవాళ్ళు, మనం కొంతమంది పార్ట్నర్షిప్ లాగా వాళ్ళు ఒక ఛానల్ని ఇద్దరు అలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఓనర్స్ అనేది వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనకు ఇప్పుడు వాటి గురించి అంత అవసరం లేదు. సో మనకు కావాల్సిన మెయిన్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా, సేమ్ ఇయేనండి. ఒకవేళ ఇక్కడ ఇన్వైట్ అని ఉంది కదా, దీని గురించి ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనం వాటి గురించి అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ యాజ్ ఆఫ్ నో మనం బిగినర్స్గా ఉన్నప్పుడు వాటి గురించి అయితే మనకు అవసరం లేదు. సో ఇవండి మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే. చూసారు కదా, ఇవి అన్నమాట మనం బిగినర్స్గా ఉన్నప్పుడు జస్ట్ ఈ సెట్టింగ్స్ కనుక ఒకసారి మీరు అప్డేట్ చేసుకొని చూడండి. ఎందుకంటే మన పడిన కష్టానికి మళ్ళీ వ్యూస్ రాలేదు అని అంటే మనకు కొద్దిగా బాధేస్తూ ఉంటుంది కదా. సో మన వైటీ స్టూడియోలో అనేది ఈ సెట్టింగ్స్ అనేది కన్ఫామ్గా మీరు ఆన్ చేసి అయితే పెట్టుకోండి, మీకు వ్యూస్ అనేటివి బాగా రీచ్ అయితే వస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. మా అనుభవంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా, ఒకవేళ మాకు తెలిసినంత వరకు మీకు ఏదైనా డౌట్ వస్తే నేనైతే క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను. మీరు కనుక ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.